వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ తెలంగాణలో ముందుగా తెలంగాణ విషయానికి వస్తారండి. రామచంద్రరావు గారు నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన చాలా సాత్వికుడు, మీరు చెప్పినట్టుగా మంచి మేధావి, అందరినీ కలుపుకోగలిగే వ్యక్తి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ మీద మనం మాట్లాడాలండి, డిస్కస్ చేయాలి. ఎందుకంటే ముందు చాలా హైప్ ఇచ్చారు. అవును, చాలామంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళందరూ నామినేషన్లు వేస్తారు, ఎలక్షన్లు కూడా జరుగుతాయి అని అన్నప్పుడు నిజంగానే ఎలక్షన్స్ పెడుతున్నారేమో, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ ఇందాక భానుప్రకాష్ గారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్కి వీళ్ళకి ఏమి తేడా ఉంది? వాళ్ళేమో సీల్డ్ కవర్ వచ్చారు పలానా అని అన్నారు, ఊరికి అనేసి వేరే వాళ్ళు వేయకుండా చేశారు. అవును, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు కనుక ప్రణబ్ ముఖర్జీ వచ్చి పిలిచినట్టుగా అట్లాగా ఇవాళ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళతోనే బీసీ అని, సరే బీసీ అనేది కొంతమంది డిమాండ్ చేశారు, మీడియా కాదండి, కాదు మీడియా హైప్. అది ఏమంటారు, బీజేపీ వెబ్సైట్లో కానీ బీజేపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మేము హైప్ ఇచ్చుకున్నామా? సోషల్ మీడియా కాదండి, కాదు భాను గారు, మేము హైపీ లేదు, మీరేదో సీల్డ్ కవర్ అన్నారు. మేము కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీ నుంచి వచ్చినట్టు పెద్దలు పార్టీలో కూర్చోబెడితే అందరూ కలిసి ఉమ్మడి నిర్ణయం, ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి మా దాంట్లో. సీల్డ్ కవర్ కల్చర్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. సీల్డ్ కవర్ కల్చర్ కి భారతీయ జనతా పార్టీ కల్చర్ లేదు. సమష్టి నిర్ణయం మాది. ఓకే రైట్. ఇప్పుడు అంటే వాళ్ళు ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారండి. ఎన్నికల ప్రక్రియ జనరల్గా ఎట్లా ఉంటుంది, 2-3 నామినేషన్లు వేయటం. ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థులు ఉన్నారు కదా, ఇప్పుడు రాజాసింగ్ గారు నేను వేస్తామన్నప్పుడు ఆయన వేయదన్నారు, వేయద్దని చెప్పారంట. ఇప్పుడు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు? నన్ను నామినేషన్ వేయద్దన్నారు. వేయొద్దు కాదు, వేయకుండా అడ్డుపడ్డారు. నాకు ఎవరైతే సపోర్టర్స్ 10 మంది మద్దతు ఇవ్వాలి కదా, 10 మంది ఆయనని ప్రపోజ్ చేయాలి. అవును, ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఊరుకొని బెదిరించారు, రాలేదు 10 మంది. అదే మరి ఇప్పుడు వేయనీయకుండా అడ్డుకోవటమే కదా, వేయనీయకుండా అంటే అంత. నేను ఎందుకు చెప్తున్నా అంటే దానికోసం ఇంత హైప్ ఎందుకంటే అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయి ఉండొచ్చు, కానీ దానికి ఒక ఎన్నికల ప్రక్రియ పెట్టినట్టుగా ఆ ప్రక్రియలో 2-3 నామినేషన్లు వేస్తారు, దానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయని మీడియాకి చెప్పి తీరా వచ్చేటప్పటికి ఏమైంది, ప్రాబ్లం అయింది. సరే, రామచంద్రరావు గారు ఇవాళ నేను అనుకోవటం ఏంటంటే అందరికీ కావాల్సిన వ్యక్తి అండి. ఇవాళ ఏంటంటే పార్టీలో అవునన్నా కాదన్నా తెలంగాణ బీజేపీలో చాలా అంటే అభిప్రాయ భేదాలు విపరీతమైపోయినాయి. చాలా పెద్ద ఎత్తున గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి. అది మీకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు బండి సంజయ్ గారికో, అరవింద్ గారికో, లేకపోతే కిషన్ రెడ్డి గారికో ఇట్లాగే ఇస్తే ఎవరు చేశారు? రామచంద్రరావు గారు అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన. ఎందుకంటే వివాదరహితుడు, అందరికి కావాల్సిన వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయనకి RSS మూలాలు ఉన్నాయి. ఇవాళ ఉన్నన్నా కాదన్నా బీజేపీని నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అది జరుగుతున్నది అనేటువంటిది కొద్ది రోజులుగా. మళ్ళీ ఇటీవల కాలంలో మీకు ఎప్పుడైతే ఒక నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్, యూ మే డిఫర్ విత్ మై ఆర్గ్యుమెంట్. నా అనాలిసిస్ ఏంటంటే ఈ పాకిస్తాను మన పెహల్గాము దాడి తర్వాత మీకు వినపడుతుంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది, వాళ్ళు డైరెక్షన్లోనే చాలా నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. ఇవాళ ఆర్గనైజేషన్ పరంగా కూడా ఆర్ఎస్ఎస్ ఏదైతే ముందుకు ఉండి నడిపిస్తుంది అనేటువంటిది వినపడుతుంది. ఇవాళ రామచంద్రరావు గారు అందరికీ కావాల్సిన వాడు కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఆయనకి సహకరించేటువంటి అవకాశం ఉంది. అదే మిగతా వాళ్ళకి ఇస్తే కూడా వేరే వాళ్ళు సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా చాలా ఒక ఇండికేషన్ అండి. అంటే బీఆర్ఎస్ టువర్డ్స్ బీఆర్ఎస్కి బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటే కనుక అది ఒక రామచంద్రరావు గారి వల్లనే అవుతుంది. అది ఏది కలిసి పనిచేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ని, ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలంటే
అది బండి సంజయ్ గారు లేకపోతే అరవింద్ గారు దూకుడు రాజాసింగ్ స్వభావంతో పని అవుతుంది. అవదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసేటువంటి ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలంటే రామచంద్రరావు అంటే గారు మీరు చెప్పేది ఇప్పుడు రామచంద్రరావు గారిని అనే ఒక ఇండికేషన్ కనబడుతుంది. రామచంద్రరావు గారిని పెట్టింది బీఆర్ఎస్ తో పొత్తు కోసం అన్నట్టు చెప్తున్నారు మీరు. బీఆర్ఎస్తో ఫ్యూచర్లో కలిసి పనిచేయటానికి, ఎందుకంటే మిగతా వాళ్ళతో ఎవరితో పెట్టినా కూడా అది బ్రేక్ అయిపోద్ది. బీఆర్ఎస్ ఇద్దరి మధ్య నేరో డౌన్ అవ్వదు, ఆ డిఫరెన్సెస్ అవి ఇంకా వైడెన్ అవుతాయి. బట్ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో ఒక స్ట్రాటజీ ఏంటంటే ఫ్యూచర్ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం ఇన్ కేసు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని కానీ అనుకుంటే, ఎలక్షన్ ముందు ఇంకొక టర్మ్ మారుతారు కదా ఎవరో ఒకళ్ళు. ఈయన అంటే పదవి ఇప్పుడు అయిపోతుంది. 3.5 hours Continue చేయొచ్చు, Continue కొత్త వాళ్ళు చేయొచ్చు ఇప్పుడు పెట్టొచ్చు, చెప్పలేం. నడ్డా గారు. అదే అండి. ఇక అని నేను అనుకుంటున్నాను. దానికోసం రామచంద్రరావు గారిని పెట్టారనుకుంటున్నాను. ఎందుకంటే రామచంద్రరావు గారికి అందరూ సహకరిస్తారు, రామచంద్రరావు గారు కూడా అందరి సహకారం తీసుకునేటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ స్మూత్గా ఫంక్షనింగ్ వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏ ఇద్దరికి పడని పరిస్థితి తెలంగాణ బీజేపీలో కనపడుతుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారి మీద ఎదుగుతున్నారు. కిషన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చాలామంది బీసీ లీడర్లకు ఉంది బీజేపీలో. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా బీసీ లీడర్లు కూడా. అంటే సహజం ఇప్పుడు ఈటెల రాజేంద్ర